100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. చాలా మంది నైట్ ఏం ఫుడ్ తీసుకుంటే వెయిట్ తగ్గుతాం మ్యామ్, అసలు నైట్ ఫుడ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ బరువు తగ్గడానికి అని చాలా మంది అడుగుతుంటారు. మెయిన్ ఇంపార్టెంట్ అండి. నైట్ మనము త్రూఅవుట్ ద డే మనం ఏం చేస్తామంటే మామూలుగా వెయిట్ లాస్ అవ్వాలనుకొని పగలంతా తినకుండా ఉండి అంటే ఉందామని ట్రై చేస్తాం, ఉంటాం ఎలాగో. ఈవినింగ్ వచ్చాక విపరీతమైన ఆకలి వస్తుంది, ఫుల్గా తినేస్తాం. నైట్ ఫుడ్ ఎప్పుడైతే ఫుల్గా తినేస్తారో నిజంగా బరువు ఎంత ట్రై చేసినా, మీరు పగలంతా తినకపోయినా నైట్ హెవీ మీల్ అయిపోయింది అనుకోండి, పడుకోవడానికి 3 hours ముందు అయినా సరే మనం డిన్నర్ ఫినిష్ చేయాలి. అది కూడా డిన్నర్ లైట్ డిన్నర్స్ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పే డిన్నర్స్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే బరువు తగ్గుతాము. అండ్ స్పెషల్లీ బరువు వల్ల వచ్చే ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అనమాట. సో అందుకని చాలామంది కామెంట్ చేశారు, నైట్ ఫుడ్ ఏది తీసుకుంటే బరువు తొందరగా తగ్గుతాం, అది ఏ టైంకి తీసుకోవాలి, అండ్ వాటితో పాటు ఇంకేం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం బరువు కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో నైట్ డిన్నర్స్ అండి, నేను ఒకటే చెప్తాను, నైట్ డిన్నర్స్ మ్యాక్సిమం లైట్ టిఫిన్స్ అన్నీ ఉండాలి, సూప్స్ అయినా ఉండాలి. సో అది కూడా మీరు తినే డిన్నర్స్ లైట్ టిఫిన్స్ కానివ్వండి, సూప్స్ కానీ మీరు 9కి తాగుతాను 10కి తాగుతాను అంటే అస్సలు బరువు తగ్గమండి. బరువు పక్కన పెట్టండి, నిద్ర సరిగా పట్టదు. ఒక మనిషి నిద్ర సరిగా ఉండాలి, డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ కరెక్ట్గా ఉండాలి, అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ డిన్నర్ ఎర్లీ అయిపోవాలి. ఇవి ఉంటేనే మనం బరువు తగ్గుతాం. ఎర్లీ అంటే బై సూర్యాస్తమయం. పాతకాలంలో మన పెద్దవాళ్ళు బై 7 కల్లా పడుకునేవాళ్ళు, బై 5 కల్లా తినేసేవాళ్ళు. వాళ్ళకి 2 పూట ఉండేవి ఫుడ్. ఎందుకంటే మనం చాలా వీడియోస్లో చెప్పాం, ఒక పూట తింటే యోగి, 2 పూట్లు తింటే భోగి, 3 పూట్లు తింటే రోగి. 3 పూట్లు తిని రోగులు అవ్వడం కన్నా 2 పూట్లు ప్రశాంతంగా హెల్తీగా తిని ఈవినింగ్ డిన్నర్కి వచ్చాక డెఫినెట్ కొద్దిగా ఆకలిస్తే మనం ఇలా ఇప్పుడు మనం చెప్పే సూప్స్ కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది. బరువు తగ్గడానికి 100% యూజ్ అవుతుంది. మనం ఎలా చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలంటే నైట్ ఫుడ్డే కాదు, త్రూఅవుట్ ద డే ఫుడ్ ఎలా తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసుకుందాము. మనం మ్యాక్సిమం మార్నింగ్ లేచిన వెంటనే నేను జీలకర్ర వాటర్ తాగమంటుంటాను. జీలకర్ర అద్భుతంగా పనిచేస్తుంది. మనకి చాలామందికి చూడడానికి సన్నగానే ఉంటారు, కానీ కొంతమంది చూడడానికి లావుగా కూడా ఉంటారు. వెయిట్ మిషన్లో చూస్తే ఇది హెవీగా అనిపిస్తుంది. వాళ్ళకి వెయిట్ మిషన్లో చూసే వెయిట్ కరెక్ట్గా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి వెయిట్ మిషన్ నమ్మనంత బాడీని కూడా నమ్మరు కొంతమంది. వెయిట్ మిషన్ ఎక్కామనుకోండి పొద్దునే, అందులో ఒక 1/2 kg పెరిగామనుకోండి, ఆ రోజు అంతా డిప్రెషన్, అందరూ చేస్తూనే ఉంటారు పని. లేదు ఒక 1/2 kg తగ్గామనుకోండి, ఆ రోజు హ్యాపీ అనిపించేస్తుంది వాళ్ళకి. అసలు బేసికల్లీ వెయిట్ మిషన్ కాదు, మన బాడీలో ఆడవాళ్ళలో 4 phases ఉంటాయి. ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ వెయిట్ ఉంటుంది. కొంతమంది ఒక్కొక్క ఫేజ్లో తక్కువ ఉంటారు, కొంతమంది ఒక్కొక్కసారిలో బ్లోటింగ్ ఉండడం వల్ల ఎక్కువగా, లైక్ ఓవులేషన్ టైంలో కొద్దిగా హెవీగా అనిపిస్తుంది, పీరియడ్ టైంలో కొద్దిగా హెవీగా అనిపిస్తుంది. సో వెయిట్ మిషన్స్ని కాకుండా మనం వేసుకుంటున్న డ్రెస్ కంఫర్ట్గా ఉందా లేదా, మనం పాత డ్రెస్లు వేసుకుంటాం కదా, మనం ఏదైనా ట్రై చేస్తుంటాం, ఇప్పుడు మనం చెప్పే డైట్ చేస్తున్నాం, సో పాత డ్రెస్ వేసుకున్నాం, ఇప్పుడు వెయిట్ మిషన్లో డిఫరెన్స్ రాకపోయినా పర్లేదు, ఎప్పుడో పట్టన్ డ్రెస్ పట్టిందంటే మనకి ఇంచ్ లాస్ బాగా అయిందని, ఆ ఒక్క హ్యాపీనెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలా వెయిట్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, జీరా వాటర్ ఏం చేస్తుంది, బ్లోటింగ్ని తగ్గిస్తుంది మనకి. ఒక 1/2 స్పూన్ అంత జీలకర్రని నైట్ నానబెట్టే వాటర్లో అయినా మనం నైట్ నానబెట్టుకోవచ్చు, లేదంటే పొద్దునే ఒక 200-300 ml వాటర్లో జీలకర్ర వేసుకొని, ఇంకా కొద్దిగా అడిషనల్గా కొద్దిగా మెంతులు, కొద్దిగా ధనియాలు, పుదీనాకులు 10 ఆకులు ఇవి యాడ్ చేసి లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగాలి. ఈ వాటర్ తాగితే బరువు తగ్గుతామా అంటే బరువు తగ్గడం కాదు, ఈ వాటర్ తాగడం వల్ల మనకి మెటబాలిజం స్పీడ్ అవుతుంది, లోపల సిస్టమ్ అంతా క్లీన్ అవుతుంది. ఇలా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఈ వాటర్ తాగడం వల్ల మోషన్ కూడా సాఫ్ అవుతుంది. కాబట్టి ఈ వాటర్ మన సిస్టమ్ని క్లీన్ చేయడానికి, దీన్నే డీటాక్స్ వాటర్ అంటారు. సో ఈ వాటర్ తీసుకోవడం, దాని తర్వాత మంచిగా రాగి జావ చేసుకోవాలండి. రాగి జావ అద్భుతంగా బరువు తగ్గిస్తుంది. అండ్ రాగి జావతో ఇంకొద్దిగా న్యూట్రిషియస్గా మనం చేసుకోవాలంటే కొద్దిగా ఏం చేయాలి, కొద్దిగా వాటర్ తీసుకోవాలి, వెజిటబుల్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, మనం ఆనియన్ది స్ప్రింగ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని వేసుకొని, దాంతోపాటు స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, లేదంటే బీరకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. అలా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని లైట్గా ఉడుతున్నప్పుడు వెజిటబుల్స్, అప్పుడు మనం రాగి పిండి కానీ, జొన్న పిండి కానీ, సజ్జ పిండి కానీ, ఇంకా మనం ఒక ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మనకు ఒక రాగి పిండి ఒకటే కాకుండా రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి, రాజగిరా పౌడర్ అంటారు. నా చాలా వీడియోస్లో నరాల బలహీనత కానీ, ఎముకల ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ ఉన్నా రాజగిరా సీడ్స్ని చపాతీలాగా కానీ మన డైట్ ప్లాన్ చెప్తుంటాను, అలా రాజగిరా పౌడర్ దొరుకుతుంది. సో అన్నీ పావు కేజీలు తీసేసుకొని కలిపి పెట్టేసుకోండి. లైక్ రాగి పిండి పావు కేజీ, జొన్న పిండి పావు కేజీ, సజ్జ పిండి పావు కేజీ, బార్లీ పిండి పావు కేజీ, తోటకూర విత్తనాలు, అది రాజగిరా పౌడర్ కాదు.
అన్నీ బాక్స్లో కలిపి పెట్టేసుకొని దీన్ని జావలాగా. సో మనం ఏం చేసాం, ఫస్ట్ 200 ml వాటర్ తీసుకొని వెజిటబుల్స్ అన్ని చిన్న 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 ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాం. ఉడుకుతున్నప్పుడు ఒక 2 స్పూన్లు ఈ అన్ని కలిపిన పౌడర్ని వేసేసుకొని జావలాగా ఉడకబెట్టుకుంటాం. దాన్ని కొద్దిగా వాల్నట్స్ పౌడర్ చేసుకొని, వాల్నట్ పౌడర్ కానీ వాల్నట్స్, పంకిన్, వాటర్మిలన్, సన్ఫ్లవర్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, 7 రకాలు చెప్పాను విత్తనాలు. వీటన్నిటిని పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ లేదంటే విత్తనాలే మార్నింగ్ జావ తాగుతున్నప్పుడు కొద్దిగా నమలడానికి కూడా బాగుంటుంది. ఇవి అన్ని విత్తనాలని ఒక 2 స్పూన్లు వేసుకొని జావ ఉడుకుతున్నప్పుడు జస్ట్ దింపే ముందు పాలకూర కానీ, మెంతి కూర కానీ, మునగాకు కానీ చిన్న 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 ముక్కలా కట్ చేసుకొని పైన వేసేసుకొని అలా ప్రిపేర్ చేసిన జావ తీసుకోండి. ఎంత టేస్టీ అండి. మనం చూసామా ఎన్ని యాడ్ చేసాము. ఇదే జావని నేను డిన్నర్ లాగా కూడా ఎలా వాడాలో చెప్తాను మీకు. ఇప్పుడు ఏం చేసాము, ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ వేసి జావ పౌడర్ వేసి, జావలో కూడా 5 రకాల పౌడర్స్ ఉన్నాయి, అవన్నీ కలిపేసి జావ చేసి అందులోకి నట్స్ అన్నీ వేసేసుకొని మంచిగా లైట్ పెప్పర్ సాల్ట్ వేసుకొని ఒక మంచి బౌల్లో తీసుకున్నామంటే మోర్ న్యూట్రిషన్, కంటి సమస్యలు రావు, బరువు తగ్గుతాయి, బాడీ ఫీలింగ్గా ఉంటుంది, ఎక్కువ కార్బోహైడ్రేట్ లేదు, ఎక్కువ ప్రోటీన్ కూడా లేదు, మనకి మంచి ఫైబర్ ఉంది. అంటే మనకి ఎంత రిక్వైర్మెంట్ కావాలో అన్నీ ఉన్నాయి అందులో. వెజిటబుల్స్ మనకి కార్బోహైడ్రేట్ ఉంది, ప్రోటీన్ ఉంది, వెజిటబుల్స్ అన్నీ మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంది. కానీ అది రిక్వైర్మెంట్ కావాల్సిందే ఉంది, మోర్ దెన్ లేదు మన బాడీకి. అది ఆ రోజుకి ఎంత కావాలో అలా. మార్నింగ్ జావ, లంచ్కి వచ్చాక రెడ్ రైస్, ఎక్కువ వెజిటబుల్ కర్రీ, ఆకుకూర ఫ్రై అలా తీసుకోవడం. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చెప్పానా ఇదే జావని కొన్ని వాటర్, వెజిటబుల్స్ వేసి, జావ పౌడర్ వేసి, నట్స్ పౌడర్ వేసుకొని కలిపేసుకొని చిన్న చపాతీ చేసుకోండి. లేదంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డిన్నర్లో మీరు కొద్దిగా మనం బీట్రూట్ కొద్దిగా తీసుకోండి, ఓట్స్ కొద్దిగా తీసుకోండి, చిన్న అల్లం ముక్క వేయండి, కొత్తిమీర పుదీనా వేయండి, మిక్సీ పట్టేసేయండి. ఇలా ప్రిపేర్ చేసిన బ్యాటర్తో చిన్న చిన్న దోశలు వేసుకోండి. చాలా అసలు 2 దోశలు తీస్తున్నా కూడా ఫీలింగ్ అనిపిస్తుంది. అంటే ఈ బీట్రూట్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఓట్స్ దోశ డిన్నర్ని హెవీ చేయదు, మనకి ఈజీ డైజెషన్, మార్నింగ్ వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ ఇవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతుంది మనకి. కాబట్టి మనం తినే ఫుడ్ క్వాంటిటీ చూసుకోవాలి ఎప్పుడు. మనం ఇదే ఫుడ్ని ఇప్పుడు నేను చెప్పిన ఇదే పాటని ఇప్పుడు దోశలు 4, 5, 6, 7 దోశలు తింటే బరువు పెరిగిపోతాం, అసలు తగ్గం. అదే 2 దోశల్లో ఎక్కువ కర్రీ వేసుకొని తినాం అనుకోండి, మనకి ఈజీ డైజెషన్ అవుతుంది, మన బరువు కూడా తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ పద్ధతిని మనం డిన్నర్ చాలా ఇంపార్టెంట్. బై 6 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి. 6లో కూడా ఓట్స్తో విత్ ఎనీ వెజిటబుల్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసిన దోశ, లేదంటే రాగి జావ కానీ, జొన్న జావ, లేదంటే సూప్స్ లాగా కూడా టమాటా, క్యారెట్, సొరకాయ, బీరకాయ, మునక్కాయ ముక్కలు, 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేయడం. 2 విజిల్స్ ఎంత దింపి ఇవన్నీ స్మాష్ చేసేసి ఈ పిప్పంతా తీసేసి సూప్ తాగడం. అలా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఇదే క్వాంటిటీ లెస్గా తీసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ 6 కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలి. అండ్ మాకు డిన్నర్ తొందర ఫినిష్ చేస్తే ఆకలిస్తుంది అనమాట. ఆకలిస్తే కీరా తినడము, పూల్ మకానా తినడము చేయాలి. వెరీ ఇంపార్టెంట్. స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మనిషి బరువు తగ్గాలంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్. B12 విటమిన్ చాలా ఇంపార్టెంట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మనకి స్లీప్ చాలా ఇంపార్టెంట్. B12 విటమిన్ చాలా ఇంపార్టెంట్. అండ్ రెగ్యులర్గా మనం యోగా చేస్తున్నామా లేదని కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, స్లీప్ కరెక్ట్గా ఉండాలి, B12 కరెక్ట్గా ఉంటేనే మనం చేసే ప్రతి ప్రయత్నం బరువు తగ్గిస్తుంది. అండ్ తగ్గిన వెయిట్ మళ్ళీ పుట్టాన్ అవ్వకుండా కూడా కాపాడుకోవచ్చు. సో బరువు తగ్గాలంటే ఈజియెస్ట్ వే అండి ఒకటి, సింపుల్, మన ఇంట్లోనే మనం స్వతహాగా చేసుకోవచ్చు. టైంకి తినడం, క్వాంటిటీ తక్కువ తీసుకోవడం, తొందర పడుకోవడం, లేచిన వెంటనే మోషన్కి వెళ్ళి వచ్చి యోగా చేసుకోవడం. చాలామంది అడుగుతుంటారండి, హనీ అండ్ లెమన్ వాటర్ మార్నింగ్ తాగడం వల్ల బరువు తగ్గుతామా? హనీ అండ్ లెమన్ వాటర్ తాగడం వల్ల బరువు ఎక్కడ తగ్గము. అది జస్ట్ మెటబాలిజంని స్పీడ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత తీసుకునే ఫుడ్ వల్ల మనం బరువు తగ్గుతాం. ఓన్లీ ఒక హనీ అండ్ లెమన్ వాటర్ తాగేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 2, 3, 4 ఇడ్లీలు తినేసి, లంచ్ ఫుల్గా తినేసి, డిన్నర్ పడుకోవడానికి ముందు తినేస్తే బరువు అస్సలు తగ్గం. చాలామంది విన్నాము, పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ఒక ఏజ్ ఉండే వాళ్ళు కూడా హనీ అండ్ లెమన్ వాటర్ మార్నింగ్ తాగేస్తూ ఉంటారు. కానీ హనీ అండ్ లెమన్ వాటర్ చాలా బెనిఫిషియల్, మోర్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అని చాలా. కానీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ కొన్ని కేసెస్లో తీసుకోవద్దు. లైక్ ఎలాగా, ఎలర్జీ ఉంటుంది కొంతమందికి, లైక్ సైనస్ ప్రాబ్లం కానీ, అడినాయిడ్స్ కానీ, టాన్సిల్స్ కానీ, లేదంటే కఫం ఎక్కువ పట్టడము, లేదంటే గొంతు దగ్గర పొడి దగ్గు ఉంటుంది కొంతమందికి, అది కానీ, లేదంటే కఫం పట్టడం వల్ల అంటుంటారు. ఇలాంటి వాళ్ళకి మార్నింగ్ సిట్రస్ తీసుకున్నాం అనుకోండి, ఇరిటేషన్ వచ్చేసి ఆ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. బరువు తగ్గడం పక్కన పెట్టండి, ఈ ప్రాబ్లం అధికంగా అవుతుంది. సో కాబట్టి ఎలర్జీ కండిషన్స్ ఉన్నప్పుడు మనము లెమన్ అండ్ హనీ వాటర్ మార్నింగ్ తీసుకోవద్దు. సో కొన్ని కేసెస్లో బ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ అంటారు, పొట్ట దగ్గర హెవీగా అనిపించడము, బర్బ్స్ రావడము, గ్యాస్ రిలీజ్ అవ్వడము, ఇలాంటి కండిషన్లో కూడా లెమన్ అండ్ హనీ వాటర్ ఖచ్చితంగా తీసుకోవద్దు.
మాకు ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి తీసుకుంటున్నామండి మా వల్ల దానివల్ల మాకేం ప్రాబ్లం రాలేదండి అంటుంటారు. కొన్ని కేసెస్లో సెట్ అవుతుంది, అది ఇండివిజువల్గా చెప్పచ్చు మనం. ఇప్పుడు జనరల్గా చెప్తున్నాం కాబట్టి కొన్ని కేసెస్లో ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అధికంగా అవుతుందా, నేను ఏం తినట్లేదు కదా, ఎందుకు అధికంగా అవుతుంది అనుకుంటూ అంటారు. కానీ మార్నింగ్ ఈ వాటర్ తాగడం వల్ల అధికంగా అవుతూ ఉంటుంది. మన దగ్గర కూడా చాలామంది కేసెస్ బరువు తగ్గాలని, థైరాయిడ్ వాళ్ళని, గ్యాస్ట్రైటిస్ వాళ్ళని, ఎలర్జీ కేసెస్ వస్తూ ఉంటాయి. సో నేను కొన్ని కేసెస్లో ఫస్ట్ ఈ లెమన్ అంటే ఏం తింటుంటారు వాళ్ళ డేట్ ప్లాన్ మొత్తం అడుగుతాను. ఫస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం చేస్తున్నాను. అందులో ఫస్ట్ వాళ్ళు చెప్పే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతున్నాం. ఎందుకు తాగుతున్నామంటే బరువు తగ్గడానికి. పోయి బరువు తగ్గారా అంటే లేదు మేడం, ఏం పెద్ద వ్యత్యాసం ఏం రాలేదు. కానీ నేను ఏమంటాను, బరువు తగ్గాలంటే మార్నింగ్ హనీ అండ్ లెమన్ వాటర్కి బదులు, సో కొన్ని కేసెస్లో మీకు సెట్ అయ్యింది తాగలుగుతున్నామంటే కంఫర్టబుల్గా తాగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. దాంతోపాటు ఫుడ్ కంట్రోలింగ్ కూడా చేసుకోండి, అప్పుడే బరువు తగ్గుతాం. అలాగా దానికి బదులు ఇప్పుడు ఎలర్జీ కేసెస్లో కానీ, కొంతమందికి ఇప్పుడు సైనస్ చెప్పాను కదా, ఆ కేసెస్లో కానీ, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళు 200 or 300 ml వాటర్లో జీలకర్ర పావు స్పూను, ధనియాలు పావు స్పూను, మెంతులు పావు స్పూను, సోంపు పావు స్పూను, ఫ్లాక్స్ సీడ్స్ పావు స్పూను, 10-15 ఆకులు పుదీనాకులు, చిన్న అల్లం ముక్క, వీటిని నైట్ నానబెట్టి మార్నింగ్ లేచి గోరువెచ్చ చేసుకుని తాగండి. డెఫినెట్గా బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది. ఇది కూడా మెటబాలిజంని స్పీడ్ చేయడమే, తర్వాత తినే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా మార్నింగ్ వాటర్, దాని తర్వాత మంచిగా రాగి జావ కానీ, ఓ రోజు రాగి జావ వెజిటబుల్స్ వేసి, ఓ రోజు బార్లీ జావ కొద్దిగా పొమోగ్రానేట్స్ అవన్నీ వేసుకొని జావ చేశాక తినడము, ఒకరోజు సజ్జ జావ, ఒకరోజు రాజగిర పౌడర్ ఉంటుంది కదా, తోటకూర విత్తనం, అది కూడా వెయిట్ లాస్కి చాలా అలా ఒకరోజు ఒక జావ చేసుకోవడం. లేదంటే ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా, ఒకటే తిన్నా, ఎక్కువ క్వాంటిటీ కాకుండా క్వాంటిటీ తగ్గించడం. లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ తీసుకుంటే వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్రౌన్ రైస్ మంచి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. బ్రౌన్ రైస్ ఎక్కువ వెజిటబుల్ కర్రీ. వెరీ ఇంపార్టెంట్, డిన్నర్ ఎర్లీగా చేయడం. మనం లేట్ డిన్నర్స్ కాకుండా తొందర డిన్నర్స్ చేయడం, 7-6 కల్లా అయిపోయేటట్టు చూసుకోవాలి. ఇలా చేసుకుంటే బరువు తగ్గుతాం. ఓన్లీ హనీ అండ్ లెమన్ వాటర్ తాగడం వల్ల బరువు తగ్గాం. చాలామంది కామెంట్ చేస్తారు, ఈవెన్ మా దగ్గర కూర్చున్న వాళ్ళు కూడా హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతున్నాం మేడం మేము. నేను అప్పుడు అడుగుతాను, మీకు ఎలర్జీస్ ఎప్పటి నుంచి ఉన్నాయంటే, ఎప్పటి నుంచి ఉన్నాయి మేడం, అప్పటి నుంచి తాగుతున్నాం ఈ వాటర్, మాకేం పెద్ద. సో మీకు ఒకవేళ అది సెట్ అవ్వకపోతే కొన్ని రోజులు ఆపేసేయాలి. కొన్ని రోజులు ఆపేసి, స్పెషల్లీ అలర్జీస్ కండిషన్స్లో కానీ వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటున్నా వాళ్ళకి ఏం ఇబ్బంది రాకపోతే ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మార్నింగ్సే సిట్రస్ అవన్నీ తీసుకోకుండా, మీకు ఆల్రెడీ త్రోడ్ దడి ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ మార్నింగే తీసుకోవడానికి లేదు. హనీ అండ్ లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల బెనిఫిటే, కానీ అందరికీ కాదు. ఒకవేళ ఈ కండిషన్స్లో ఉంటే వాళ్ళని అవాయిడ్ చేసేసి, వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన డిటాక్స్ వాటర్ తాగడం, ఇప్పుడు నేను చెప్పిన డైట్ ఫాలో అవుతూ బెస్ట్ ఇలా ఫాలో అవుతే సరిపోతుంది. సో మనము ఫుడ్ విషయానికి కూడా చెప్పాం కదా, రాగి జావ మార్నింగ్. సో రోజు రాగి జావే కాకుండా ఒకరోజు పెసరట్టు వేసుకోవడము, ఒకరోజు వెజిటబుల్స్ అన్నీ, ఇప్పుడు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో కొన్ని వెజిటబుల్స్ లైక్ సొరకాయ, బీరకాయ, కుదిరితే కొత్తిమీర, కొద్ది పాలకూర, మునగాకు, కొద్దిగా చిన్న అల్లం ముక్క, ఒక కాశ్మీరీ గార్లిక్ అని దొరుకుతుంది బయట. కొన్ని బరువు అధికంగా ఉంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా అధికంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అప్పుడు కాశ్మీరీ గార్లిక్ అని రౌండ్గా బయట ఎల్లోయిష్ కలర్ స్కిన్ నుండి లోపల తెల్లగా ఉంటుంది, అది వేసుకుంటే సూప్స్లో చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. కాశ్మీరీ గార్లిక్ డ్రై పౌడర్ కూడా దొరుకుతుంది, లేదంటే కాశ్మీరీ గార్లిక్ మనకు బాగా ఈజీగా దొరుకుతుంది. సో అలా లైట్గా దంచేసి వేసేసుకొని వెజిటబుల్స్ ఒక 2 glasses వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి. 2 whistles ఎంత దింపి దాన్ని బాగా స్మాష్ చేసేసి ఆ పిప్పంతా తీసుకొని ఆ సూప్ లాగా తీసుకోండి. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది. హెవీనెస్ ఉండొద్దు. ఇప్పుడు మనం ఎప్పుడన్నా గమనించండి, ఫుల్గా తినేసి మనం ఏదైనా పని చేయడానికి బాడీ మూవ్ అవుతుందా, చేద్దాం లేని బద్దకిస్తాం, లేదంటే నిద్రపోతాం. హెవీగా అయిపోయింది, దానివల్ల డైజెషన్ వీక్ అయిపోతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, గ్యాసెస్ రిలీజ్ అవ్వడము, ఒక కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడు అరిచెయ్యి అంత పొట్ట, ఇది మనం గుర్తుపెట్టుకోండి. ఈ అరిచెంత పొట్ట మనం వేయగలుగుతాం, మన చెయ్యి ఎంత ఉందో అంత ఉంటుంది మన బాడీ, మన పొట్టకి ఎంత వేయగలుగుతాం అంతే వేయాలి. మోర్ దెన్ వేస్తే బరువు పెరిగిపోతాం. సో కాబట్టి నేను ఇంకోటి కూడా చెప్తాను, చాలామందికి ఉండాల్సిన దానికంటే 4-5 kgs ఎక్స్ట్రా ఉండడం తప్పే కాదు. మజిల్ ప్రొటెక్షన్ ఉండాలి కూడా. మోర్ దెన్ ఉండి దానివల్ల కాంప్లికేషన్ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా బరువు తగ్గాలి. అది ఏమీ లేదు, సింపుల్గా లిమిట్గా తినాలి, తొందరగా పడుకోవాలి. ఒకవేళ B12 తక్కువ ఉందో లేదో బాడీలో చెక్ చేయించుకోవాలి. B12 తక్కువ ఉందంటే దాని సప్లిమెంట్స్లో మనం చాలా చెప్తుంటాం, పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్స్, ఆల్మండ్స్, B కాంప్లెక్స్ విటమిన్స్లో మనం మ్యాక్సిమం మజ్జిగనం కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నైట్ నానబెట్టుకొని పొద్దున్నే బాగా స్మాష్ చేసుకొని పొద్దున్న పూట తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకుంటే డెఫిషియన్సీస్ ఉండవు, ప్రాపర్ విటమిన్స్ ఎంత ఉన్నాయి బాడీలోకి, మినరల్స్ ఎంత ఉన్నాయి. సో
సో ఇలా ప్లాన్ చేసుకుంటే మనం బరువు తగ్గడానికి చాలా యూజ్. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.